ఈశ్వరందు ప్రియమైన సంఘమా, ఆత్మదేవుని ఆత్మశక్తిని బట్టి, ఆత్మదేవుని మహాకృపని బట్టి మనము బైబిల్ స్టడీ, విజ్ఞాపన, ప్రార్థన, ఆరాధనలో ప్రతినిత్యము గ్రంథములో ఉన్న కొన్ని నిగూఢమైన సత్యాలను నేర్చుకుంటూ వస్తున్నాం. అనుభవ జ్ఞానము అనే ఒక ఆత్మీయతో కూడినటువంటి జ్ఞానమును గురించి పేతురు భక్తుడు ఎంతగానో ఆత్మవశుడై సర్వమానవాడికి తెలియచేస్తున్నాడు. విశ్వాసి రక్షింపబడుట, విశ్వాసము, దేవుని యందు భయభక్తులు కలిగి ఉండుట, ఇవన్నీ సర్వసాధారణము. అయితే ఆయన అంటారు, నీవు దేవునికి విశ్వాసిగా ఉన్నప్పుడు, దేవునికి ఇష్టడుగా ఉన్నప్పుడు ఉండాలి అని అంటే అనుభవ జ్ఞానముతో కూడినటువంటి భక్తి, ఆత్మీయతో కూడిన స్థితి ఉండాలి అంటాడు. నీ శరీరము, ఆత్మ రెండు కూడా శుద్ధీకరింపబడి ఇలా ఉండాలంటాడు. జ్ఞానము ఆ వరకు మనం నేర్చుకుందాం. ఈ దినమున టెంపరెన్స్, ఆశా నిగ్రహం గురించి నేర్చుకుందాం. ఫెయిత్, వర్చ్యూ, నాలెడ్జ్, టెంపరెన్స్. ఈ యొక్క ఆశా నిగ్రహము అనే మాటలో మానవునికి ఉన్నటువంటి బలహీన పరిస్థితుల గురించి దేవుడు చెప్తున్నాడు. నీవు దేవుని యందు భయభక్తులు కలవాడివే, దేవుని విశ్వాస్యతలో స్థిరపరచబడిన వాడివే, దేవునితో అత్యంత సమీపస్తుడిగా ఉండటానికి నీకు నీవుగా బలపరచబడినటువంటి కాపరవే, లేక సువార్తికుడివే, బోధకుడివే. అయితే ఆయన అంటారు, ఆశా నిగ్రహము, దేవుని జ్ఞానమును సంపాదించుకున్న పిదప ఆశా నిగ్రహం ఉండాలంటాడు. ఎందుకు? దేవుని జ్ఞానం కూడా విశ్వాసం అన్నాడు, సద్గుణము అన్నాడు, దేవుని జ్ఞానము మామూలు లోక జ్ఞానం అన్నాడు. అవన్నీ సంపాదించుకున్న తర్వాత దానిలో నుంచి ఆశా నిగ్రహం ఉండాలంటున్నాడు. ఏంటండి? దేవుని జ్ఞానం ఉన్నా కూడా ఆశా నిగ్రహం ఎక్కడి నుంచి దేవుడు అడుగుతాడు? కారణం ఏంటంటే, ఈవేళ అనుభవ జ్ఞానములో ఉన్న ఈ భావము లేనటువంటి కాపర్లు ఎక్కువైపోయారు. ఆయన ఎప్పుడో చెప్పాడు పేతురు భక్తుడు, యూ షుడ్ హ్యావ్ టు షట్ అవుట్. ఆ ఆశా నిగ్రహాన్ని మనము సంపాదించుకోవాలి. ఎందుకు దైవజనులకు ఆశా నిగ్రహము? నేను ఏదో పెద్ద సంఘం కావాలి, 1000 మంది కావాలి, 1,00,000 మంది కావాలి, నాకు పరిశుద్ధాత్మ తాకిడి కావాలి. నీ చెప్తే అసలు ఏదో అవ్వాలి. ఇది కాదు అది సంఘం. ఆయన నీ ఎడల ఏది చేయాలో అది చేస్తారు, నువ్వు మాత్రం ఇవన్నీ కలిగి ఉండు. అది దేవుడు చెప్తున్నాడు. ఫిల్టరేషన్ గురించి చెప్తున్నాడు ఆయన. విశ్వాసములో నుంచేమో సద్గుణం రావాలంటున్నాడు, సద్గుణములో నుంచి దేవుని జ్ఞానము రావాలంటున్నాడు, ఆ జ్ఞానములో నుంచి ఆశా నిగ్రహం రావాలంటున్నాడు. ఇదే ఇప్పుడు కొరతగా ఉంది ప్రపంచం అంతా. ఆ మానసిక తొందర ఎవరిది? ఆశ సాతానుడిది. సాతానుడికి ఆశ ఎక్కువైపోయింది. ఏంటట? దేవుని సన్నిధిలో, దేవుని ఎదుట ఆయనకున్నటువంటి తలాంతులను ఉపయోగిస్తున్నాడు. దేవునికి వాయిద్యములు వాయించటం, గాత్రములతో దేవుని మహింపరచుకోవటం. ఆ గాన ప్రతిగానప్పుడు దేవుడు ఎంతగానో ఉల్లసిస్తున్నట్ట. దేవుణ్ణి సైతము నా గానము ఉల్లాసములకు తీసుకెళ్ళింది.
ఆయన కంటే నేను అధిక స్థానంలో ఉండాలని ఆశ. అలాగనే ఈవేళ కాపరులు కూడా అలాగే తయారయ్యారు. ఒకరికంటే నేను ఉండాలని, ఒకరికంటే నేనని, ఈ యొక్క భావోద్రేకాలన్నీ కూడాను దానిలోకే వస్తాయి. స్వస్థ బుద్ధి లేకపోవటం. ఆ స్వస్థ బుద్ధి లేనప్పుడు ఆ యొక్క విశ్వాసం వేస్తే, సద్గుణం వేస్తే, దేవుని జ్ఞానం కూడా వేస్తే, పెద్ద బోధకుడు దైవ జ్ఞానంతో కూడిన ప్రవచన వచ్చంతో కూడిన దేవుని వాక్యాన్ని బోధిస్తాడు. ఇది లేకపోతే ఎందుకు? అందుకని భక్తుని ద్వారా దేవుడు మనకు తెలియజేశాడు. చూడండి, యెషయా భక్తుడు 5వ అధ్యాయంలో ఒక సత్యమును మనకు తెలియజేస్తున్నాడు. 5వ అధ్యాయము 28వ వచనంలో ఆత్మదేవుడు ఈ సత్యాన్ని మనకు తెలియజేస్తూ మనలను బలపరుస్తున్నాడు. 5వ అధ్యాయము 28వ వచనంలో ఈ సత్యము లిఖించబడి మనలను బలపరుస్తూ ఉన్నది. హల్లెలూయా. చదువు తల్లి. వారి బాణములు వాడిగలవి, వారి విండ్లనియు ఎక్కువ పెట్టబడి ఉన్నవి, సమానములు తిరుగును. ఉండడు. కనబడను. అది ఇవన్నీ ఉంటాయి. ఈ రెండు చివరిగా మనం చదువుకునే చూశారు. చీకటి కమ్ముతుంది. నీ విశ్వాసానికి, నీతికి, భక్తికి, దేవుని యొక్క ఆత్మీయతకు మేఘము చేత చీకటి ఎగుదు. అంధకారమును బాధయు కనపడను. మనుష్యులు ఇలా ఉన్నారండి. మహాదేవుడు తెలియచేస్తున్నా కూడా వినట్లేదండి. ఈ యొక్క భావాల్ని ఒక పామరుడైనటువంటి పేతురు భక్తుడు పరిశుద్ధాత్మ చెప్తున్న మాటలు. జాగ్రత్తగా మనం దేవుని యొక్క ఆత్మీయతో కూడిన స్థితిని కలిగి ఉండాలి. సామెతల గ్రంథము 21వ అధ్యాయము 17వ వచనములో మహాదేవుడు తెలియజేస్తున్నారు. ఈ మాటని చదువుకుంటున్నాం. 21:17లో సామెతలు సుఖభోగముల యందు వాంఛగల వానికి లేమి కలుగును. జాగ్రత్తగా వినాలండి ఈ మాటలు. ఇవన్నీ ఏంటి? ఆశ నిగ్రహం లేకపోవటం. ఇవన్నీ ఆశ నిగ్రహం లేని గుణగణాలు. ఆశ నిగ్రహం అనేది ఇవన్నీ వచ్చినంటే మరి ఏమవుతుందంటాడు? లేమి కలుగును, ఐశ్వర్యము కలగదు. ఇవన్నీ దేవుని మాటలో మనం ఏ మాత్రము కూడాను తేలిక తీసుకోకండి. మనం అనుభవిస్తున్న ఇవన్నీ కూడా. నెక్స్ట్ ఏమన్నాడు చూడండి, 18వ వచనములో నీతిమంతుని కొరకు భక్తిహీనులు ప్రాయశ్చిత్తమగుదురు, కూలుదురు. కాబట్టి మనం ఈ గుణగణాలు తగ్గించుకోకపోతే దేవునికి అయిష్టమైనటువంటి వారిగా ఉంటాం. ఒక మాట చూడండి, మనము ఈ సహనం అనేది లేకపోతే, ఈ టెంపరెన్స్ అనేది లేకపోతే మన జీవితాల్లో ఎప్పుడు పడిపోతూనే ఉంటాం. మాట చూడండి, ఇక్కడ 23వ అధ్యాయం 1లో సామెతల్లోనే, నీవు ఏలికతో భోజనము చేయ కూర్చుండి నీడలా యోచించుము. నీవు తిండిబోతు అయినను నీ గొంతుకు కత్తి పెట్టుకొనుము.
అతని రుచిగల పదార్థములను ఆశింపకము, అవి మోసపుచ్చు ఆహారములు, ఐశ్వర్యం పొంద ప్రయాసపడకము, నీకంటే అభిప్రాయం కలిగిన దాన్ని విడిచిపెట్టుము. ఏంటండి ఇవన్నీ కూడా? ప్రేయర్ మీటింగ్ లో భోజనాలు తింటాం వేరు, అది ప్రేమ విందు. ఏలిక అంటే అధికారి, నీకంటే పెద్దవాడు, గొప్పవాడు అంటే ఏంటి? గొప్పవారి ఇంట్లో భోజనాలు వేరుగా ఉంటాయి, మన ఇళ్లలో భోజనాలు వేరుగా ఉంటాయి. గొప్పవారి ఇంట్లో భోజనాలు కూరలు కొద్దే ఉంటాయి, మన ఇంట్లో అన్ని ఉంటాయి, అష్టరుచులు ఉంటాయి. కానీ అవి చూడగానే నీ మనస్సు ఏముండాలి? ఆశ నిగ్రహం ఉండాలంటాడు. మానవుని నైజమది. కానీ ఆ తిండి విషయంలోనే నువ్వు పడిపోతున్నావు. కాపరి ఇదివరకు రోజుల్లో, మా యవ్వనంలో, మా నాన్నగారి రోజుల్లో, మా తాతగారి రోజుల్లో పాస్టర్కి ఏమంటే ఇష్టం అంట, అదే వండాలి వీళ్ళు. అంత అవసరమా? పేదవాడు ఏది వండి పెడతాడని తెలియవా? చాలా సున్నితమైన మాటలు దేవుడు చెప్తున్నాడు. ఆ విధంగానే ఆయన ఏరోడ్రమ్ లో నుంచి ఫ్లైట్ లోనే ఎక్కాలంట. అది లేని రోజులు ఇవన్నీ దేవుడు స్పష్టంగా పేతురు భక్తుల ద్వారా మనకు తెలియజేసి పిండుతున్నాడు. మనం ఉండొచ్చేమో ఆశలు. ఏలిక దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు తిండిపోతుపోయినా కూడా నువ్వు జాగ్రత్తగా ఉంటుంది. నువ్వు దేనికి ఐశ్వర్యం పొందడానికి ప్రయాసపడద్దు. నీవు పొందాలంటే ఆయనే ఇస్తాడండి, దాంట్లో డౌటే లేదు. నువ్వు ఐశ్వర్యవంతుడు కావాలంటే మరి యొక్క మాటని 25:16 సామెతల్లో ఈ సత్యాన్ని చదువుదాం. 25:16. తేనె కనుగొంటివా, తగినంత మట్టుకే త్రాగు, కక్కి వేయుదువేమో, వెళ్ళకము. ఏమి సత్యాలండి ఇవన్నీ కూడా? ఏమి సత్యాలండి, ఏమి సత్యాలండి ఇవన్నీ కూడా? దేవుడు చెప్తున్న మాటలు ఇవి. ఆశ. ఇదివరకు రోజుల్లో కొన్ని కుటుంబాల్లో కలర్ టీవీ ఉండేది కాదు. వీళ్ళల్లో బ్లాక్ అండ్ వైట్ ఉంటే వీళ్ళకి ఆశ కలర్ టీవీ చూడాలని. వీళ్ళ టీవీ ఉందనే చూపిస్తారు దోకానికి. ఆ కలర్ టీవీ ఉన్న కుటుంబానికి ఆ ప్రోగ్రామ్స్ వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళి ఆ టీవీ బాగున్నారా అని వెళ్ళి కూర్చుంటారు. ఆశా నిగ్రహం చిన్నట్లుగా పడిపోతున్నారు. మహాభక్తుడు తీతులో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నాడు. టైటస్ 2:2లో ఈ మాటని చదువుకుంటూ వస్తున్నాడు. తీతు 2:2లో ఈ మాట ఆత్మదేవుడు తెలియజేస్తున్నాడు. తీతు 2:2 ఏలగనగా వృద్ధులు, మితానుభవము కలవారును, మాన్యులను, స్వస్థ బుద్ధి గలవారును, విశ్వాస ప్రేమ సహనములందు లోపము లేని వారై ఉండవలెను. ఎందుకు వృద్ధుల గురించే చెప్తున్నాడండి ఇవన్నీ? చాలా చాలా సున్నితంగా దేవుడు మాట్లాడుతున్నాడు. వృద్ధాప్యం వచ్చేప్పటికీ మైండ్ సెట్ అంతా కూడా మారిపోతుంది. ఏమంటున్నాడు? మొట్టమొదటి మాట, మిత అనుభవము కలవారును. అంటే లిమిటెడ్ గా ఉండండి. నేనేదో ఇంతకాలం అనుభవించి ఇట్లాగో చేశాను, అవన్నీ ప్రక్కన పెట్టండి. నీ ఉన్న స్థితిని బట్టి నువ్వు ఉండమని అంటాడు ఆయన. మాన్యులను అనగా ఒకరి చేత గౌరవించబడే వారిగా ఉండమంటున్నాడు. స్వస్థ బుద్ధి గలవారును, నీ చూపులో, నీ క్రియలలో దేవునికి ఇష్టమైన చూపు బుద్ధి ఉండాలి. విశ్వాస ప్రేమ సహనముల యందు
విశ్వాసము, ప్రేమ, సహనాల్లో లోపము ఉండకూడదు. సహించి గుణం ఉండాలి, ప్రేమించే గుణం ఉండాలి, సహనం ఉండాలి. ఇవన్నీ కూడా చెప్తూ ఉన్నారు. లోపము లేని వారి వలె ఉండాలని ఆత్మదేవుడు ఆరోగ్యము గలవారని. లోపం అంటే అలాంటి స్థితిని ఆత్మీయ ఆరోగ్యం అంటారు. అది నీకు ఉండాలని మహాదేవుడు మాట్లాడుతున్నారు. కాబట్టి ఆత్మదేవుడు గలతీలో 5:23లో ఒక సత్యాన్ని తెలియజేస్తున్నారు. గలతీ 5:23లో ఈ సత్యము లిఖించబడినది, ఏదియూ లేదు, దురాశలతోనూ. అందరూ గమనించాలి, మనందరం క్రీస్తు సంబంధులమే కదండి. మన పక్షమున నీ దేవుడట సిలువ మీద ఆయన ఏం చేశాడంట? దురాశల్ని, నీ యొక్క ఇచ్చల్ని, ఈ యొక్క అహంభావాన్ని ఆయన మోసారటండి. ఇంకా నీకు ఎందుకు అంటే ఆయన అవమానపరుస్తున్నామని, ఇన్సల్ట్ చేస్తున్నామని అర్థం. చాలా 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 సున్నితంగా దేవుడు ఇంటున్నాను మనందరితో మాట్లాడుతున్నాడు టెంపరెన్స్ గురించి. కాబట్టి ఆ స్థితిలో మనకు ఉండకూడదని ఆత్మదేవుడు మాట్లాడుతున్నాడు. మహాదేవుడు మనకు తెలియజేసినటువంటి ఆత్మీయతను స్థిరపరచుకుందాం, మనము బలపరచబడదాం, ఆత్మదేవుని యొక్క శక్తిని పొందుకుందాం. దానియేలు గ్రంథంలో 6:16లో దానియేలు గురించి మనందరికీ తెలుసు. దానియేలు ఎలాంటి నిగ్రహ శక్తి కలవాడో, ఎంత నిగ్రహ శక్తి కలవాడో మనము అతని గురించి యవ్వన ప్రాయములో అతని మనోభిష్టము తెలుసు, ఆయన ఆలోచనలు మనందరికి తెలుసు. ఆగ్నేయగా దానియేలుతో చెప్పారు. ఏంటండి అక్కడ ఆయన కావాల్సింది ఏంటి? పారిపోవడానికి ప్రయత్నం చేయాలా, లేకపోతే బ్రతిమలాడుకోవాలా, నేను చచ్చిపోతానని ఏడవాలి? ఇవన్నీ కూడా అయిపోయినాయి. స్టెబిలైజ్డ్ గా ఉన్నాడు చిన్నపిల్లాడు. ఎందుకు? దేవుని నీటి అనుభవ జ్ఞానముని చవి చూచినటువంటి వాడు. అంత మాత్రమే కాకుండా ఇంతకుముందు ఏలికలో భోజనం అన్నాడే, మహారాజు గారు అంటున్నాడు, మా భోజనం తిను, నీకు ఇస్తాను నేను ఉచితముగా అని అంటే, నాకొద్దు, నాకు ఈ పదార్థములే ఇవ్వు, నీవు అనుకున్నటువంటి ఆ సొగసు లేకపోతే అప్పుడు నా దేవుడు ఇస్తాడని. చాలా సున్నితంగా దేవుడు మాట్లాడతాడు విశ్వాసులతో. విశ్వాసుల్లో ఇదేనండి, లేదండి. అందుకని అనుభవ జ్ఞానం అని ఆయన తెలియజేశారు. ఏదో పాటలు చదివి వదిలిపెట్టాలి, కానీ ప్రాక్టికల్ గా మనం ప్రాక్టీస్ చేయాలి. దేవుడు చెప్తున్న మాటలు ఇవి. మహాదేవుడు మరి ఒక సత్యాన్ని తెలియజేస్తాడు మనతో. ఆ డానియేలు చెప్తాడు, ఇలాగ నాకు ఈ ఆహారం ఉందంటాడు. రాజుగారి యొక్క పదార్థాలు ఏమైనా తీసుకొని అంటాడు. ఏలిక కదా, కాబట్టి మనం జాగ్రత్తగా ఉందాం, డానియేలు దగ్గర నేర్చుకుందాం. మరి యొక్క సత్యము ఫిలిప్పీ 4:5లో ఆత్మదేవుడు ఈ సత్యమును మనకు తెలియజేస్తూ ఉన్నాడు. ఫిలిప్పీ 4:5లో ఉన్న ఈ సత్యము ఈ రీతిగా లిఖించబడి ఉన్నది, తెలియబడనీయుడి. దేవునికి తెలియచేయుడి. అప్పుడు సమస్త జ్ఞానమునకు మించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వల్ల మీ హృదయములకును మీ తలంపులకును కవలియుడుగాక. ఆయనే కావాలంటాడంటండి, ఆయనే కావాలంటాడండి. సహనము మహాదేవుడండి ఆయన, మహాదేవుడండి ఆయన. నిన్ను రక్షించడానికి, నన్ను రక్షించడానికి ఇచ్చి మాట చదువుకొని ఇదన్న వాక్యాన్ని ముగించుకుందాం. 1 తెస్సలోనిక 5వ అధ్యాయము 6-8 వచనములు మనము చదువుకుంటూ వస్తున్నాం. హల్లెలూయా, హల్లెలూయా. 5, 6, 8.
కావున ఇతరుల వలె నిద్రపోక ఆ మెలకువగా ఉండి ఆ భక్తులు కాక మత్తులము కాకయుందుము. నిద్రపోవారు ఆ రాత్రి వేళ నిద్రపోవుదురు, మత్తుగా ఉంటువారు ఆ రాత్రి వేళ మత్తుగా ఉందుదురు. మనము పగటివారమై పగటి వారమై ఉన్నాము కనుక భక్తులమై ఉండక విశ్వాస ప్రేమలను కవచము రక్షణ శిరస్త్రాణములను ధరించుకుందాము. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుడికే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలకుటకు నియమించలేదు. కాబట్టి సహనమును పెంపొందించుకుందాం. దేవునికి ఇష్టమైంది ఒక రీతిగా దైవజనులు కానీ విశ్వాసులు కానీ ఉంటాయి, సమస్యలు ఉంటాయి. మనకున్నటువంటి భావోద్రేకాలకి బలహీనమైన మాటలు కూడా మాట్లాడతారు. థ్యాంక్ యూ, ఇదే నేర్చుకోండి. గాడ్ బ్లెస్ యూ, థ్యాంక్ యూ. ఏమన్నా మనం ఏం చేయలేం కదా. కాబట్టి దేవుడు చెప్తున్నాడు విశ్వాసం ఉండవలసిన లక్షణాలు సహనము, టెంపరెన్స్, స్వస్థ బుద్ధి, ఇంకా చాలా ఉన్నాయి. కానీ కొనియా